ఓం సత్యమం అండి. ఓం సత్యమం. కమాల్ కమాల్ మాటలు ఏంటంటే, మా ఇంటి కుటుంబం మాటలు, ఈ భారతదేశం మాటలు, స్వర్గంలో ఉన్న మాటలు, ఈ 3 మాటలే. బ్రహ్మం విష్ణు శంకరుడు శాంతి శవనాయ్ 786 షిరిడి సత్య సాయిబాబా. ఆ జేసు మహారాజు కలవర శివాళ్ళు 3 అవునా కదండి. పీర్ బాబా నంగడి ప్రసాద్ జాదుగా ప్రసాద్, సత్యం శివం సుందరం, ఈ 3 సంఘర్షం సంవాదం మంత్రంగా మాటలు ఈ 3. అంటే శాంతి సేవనాయ రూప దర్శనము అమ్మ కంకరు దుర్గమ్మ. ఆ శాంతి సేవనాయ ఎక్కడ రాయబడి ఉంటుంది? మన హిందుస్థాన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో ఆ శాంతి సేవనాయ రాయబడి ఉంటుంది. మన హిందుస్థాన్లో ప్రతి పీసీఆర్ జిప్సీ పోలీస్ జిప్సీ మీద ఆ శాంతి సేవనాయ రాయబడి ఉంటుంది. సత్యమే జయితే ఎక్కడ రాయబడి ఉంటుంది? మన సింగ్ లాయన్ 3 సింగులు ఉన్నాయి, అక్కడ సత్యమే జయితే అని రాయబడి ఉంటుంది. అవునా కదండి. అంటే మన దేశానికి ముందేనే బాబూజీ మహాత్మా గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూజీ గారు ముగ్గురికే తీసుకుంటాము. కాకపోతే మన మా పితృ మహనీయులు ఎందరో ఉన్నారు, వాళ్ళు లేరంటారు. వాళ్ళ మాటలు ఎత్తుకుంటూ చాలా మాటలు ఏంటి ఆ ముగ్గురు ద్వారాగే ఈ భారతదేశం హిందూ రాష్ట్ర దేశం అని పేరు. మొదటిగా సర్దార్ వల్లభాయ్ పటేల్జీకి గృహమంత్రి చేశారు, గెలిచారు అతనే. తర్వాత 0 ఎవరిదండి? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. అంటే బాబూజీ మహాత్మా గాంధీ మాటలు మన్నించి గౌరవించి మన పండిత్ బ్రాహ్మణ్స్ శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూజీకి మొదటిగా ప్రధానమంత్రిని మన దేశానికి చేశారు. ఇది సత్యమైన మాట కదండి. అయితే ఇది కమాల్ సత్యమైన ఈ స్వర్గంలో ఉన్న మాటలు. ఆనాటి నుండి ఏనాడు వరకు ఆ అమ్మ మనసుతో అందరితో మాట్లాడుతూ ముందుకు తీసుకునే వస్తుంది. కాకపోతే మన హిందుస్థాన్లో ఈ రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరి ఫటింగ్లు పెట్టుకొని ఏంటి భారత సంవిధానం చేంజ్ చేయాలని చాలా ప్లాన్లు జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. భారత సంవిధానంలో అక్కడ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్జీ గారు అది ఏది చేశారు, ఏది రాశారో మీకు తెలుసు. కాకపోతే ఈ యూట్యూబ్ ఛానల్ ఏం చెప్తుందంటే మనసుతో లోకతంత్రం, లోకమంత్రం, లోకయంత్రం 3 ఉన్నాయి దాంట్లో. ఆ 3లోటి మనం ఏంటి రక్షించుకుంటాం చెప్పండి. ఓం సత్యం.